కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. నిజమా అబద్ధమా? కరెక్టే కదా, ఆయన మాట కరెక్టే కదా. నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లో సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజమా అబద్ధమా చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒకటి రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి ఏం మాట్లాడుతూ ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని. అది మాట నువ్వు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో? అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉంది, వాటరు మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. 25 ఆల్మోస్ట్ ఐ థింక్ 24-25 అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో, ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూల మట్టితో మొత్తం మూసుకుపోయింది. అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది. అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావృతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మందో 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆలపోయి సడన్గా మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపోయి మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద, అదే బురద, మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ సమాధాయ పరిస్థితి వస్తుంది కదా. అరే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే అంటే నీవు వచ్చినప్పుడు మొదలు పెడతారా? అంత ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్సు, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్సు, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే
స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేసారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపలి పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సాలిడేట్ అయినట్టు ఉంది కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళు రాకముందుకే ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుగా 1 డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ ఉన్నటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎందుకు చేయరు? చేసే బాధ్యత కదా. పోనీ నేను అడుగుతా ఉన్నా, మరి నేను చెప్పిన స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా. ఫస్ట్ డేనే చెప్పిన కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు, టోటల్గా స్లరీ ఉంది, అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను. మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు, మనం అడ్డుకుందరని కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది, అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాస్తవం అంటే కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు. పోనీ మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పర్మిషన్ ఇచ్చి మీరు 100 మంది 100 వాహనాలు 200 వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా? అలో చేస్తే పరామర్శించడానికి వచ్చింది, పరామర్శించవచ్చు, చూడవచ్చు. మరి గతంలో ఇటువంటివి ఎన్ని జరిగినాయి? గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 6 మంది చనిపోయిండ్రు, 6 మంది 7 మంది. వచ్చిందా? కేసీఆర్ వచ్చిండా? హరీష్ వచ్చిండా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నారు, కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? ఎవరిని వచ్చిందా? అట్లాగే 1 కాదు, సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిండా కేసీఆర్? పోయిండా? సేమ్ పోయిండా? అట్లాగే 1 కాదు 2 కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు.